మనసున్న మనుషులందరూ మహారాజులే. వారికి ఈ ఫిల్మ్ అంకితం. పల్లెగాలి పాడే పాటే మనసుని మత్తెక్కించిందే, పచ్చని పొలాలు నడుమా జీవితం జాలువారిందే, పొద్దున్న సూర్యుడు నవ్వితే పక్షుల రాగం వినిపించిందే, మా పల్లె మట్టిలో జన్మిస్తే అదృష్టం నేలపై దొరికిందే. నా పేరు రాజండి. మా నాన్నంటే నాకు చాలా ఇష్టం అండి. నాకు 5 సంవత్సరాలు వచ్చినప్పుడే మా అమ్మ చనిపోయిందండి. అప్పటి నుండి మా నాన్న అన్నీ అయ్యి నన్ను పెంచాడండి. మా నాన్న వేలు పట్టుకునే నడిచానండి. మా నాన్న సైకిల్ తొక్కుతుంటే ఎదర కూర్చొని ఈ లోకాన్ని చూశానండి. అందరూ అంటుండేవారండి మా నాన్న రెండో పెళ్లి చేసుకోమని. కానీ మా నాన్న చేసుకోలేదండి. ఎందుకో తెలుసండి, నా కోసమేనండి. అంత గొప్ప మనసున్న మహారాజండి మా నాన్న. కానీ ఇప్పుడు మా నాన్న ఒరే రాజు, నీకు మంచి జీవితాన్ని ఇవ్వలేకపోయాను, నన్ను క్షమించరా. అదే మాట నాన్న, నువ్వు బాధపడకు, ధైర్యంగా ఉండు. ఏమయ్యా డాక్టర్ గారు పిలుస్తాను మిమ్మల్ని. వస్తున్నానండి. నాన్న, నేను డాక్టర్ గారిని కలిసి వస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు. అలాగేరా. మీ నాన్నగారు రిపోర్ట్ చూశానయ్యా. మా నాన్నకేం పర్వాలేదు కదండి. నీకు అర్థమయ్యేలా చెప్తాను విను. మనం ఊపిరి పీల్చుకుంటాం చూడు, అక్కడ మీ నాన్నకి ఒక కంతి వేసింది. ఆ కంతి వల్ల ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఇప్పుడు దాన్ని ఆపరేషన్ చేసి తీసేయాలి. టైం కూడా ఎక్కువ లేదు రాజు. 2 రోజుల్లో ఆపరేషన్ చేయకపోతే మీ నాన్న బ్రతకడం చాలా కష్టం. డాక్టర్ గారు, ఆపరేషన్కి ఎంత అవుతుంది? ఒక 70-80 వేలు వరకు అవుతుందమ్మా. వదినా, ఏంటి రాజు ఇలా వచ్చావేంటి? అది అన్నయ్య లేరా వదినా? పక్కూరు వెళ్ళారు. ఏంటి పని? అన్నయ్యని 20,000 అడుగుతాను వచ్చాను వదినా. ఏంటి 20,000? ఎంత చక్కగా అడిగావయ్యా. మా దగ్గర ఏమైనా దాచిపెట్టావా? అది కాదు వదినా, మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు. మా దగ్గర చిల్లిగవ్వలేదు, ఇక దయచేయి. సరే వదినా, నేను వచ్చానని అన్నయ్యకి చెప్పండి. చెప్తాంలే, వచ్చేసాడు పెద్ద అప్పడగడానికి. రే కానివ్వండిరా, తొందరగా కానివ్వండి. చిత్తం చెప్పండి అయ్యా. చుట్టీరా. అయ్యి బాబు ఇదిగోండి బాబు, ఆయన తీసుకోండి. అగ్గి పెట్టండి.
ఒరే శంభు, అయ్యా చెప్పండి. వీళ్ళ కూల్ డబ్బుల దగ్గర తీసుకున్న స్పీడు ఆయ్ పని దగ్గర ఉండట్లేదురా. ఆయ్ సిద్ధం కరెక్ట్గా సూపర్ అయ్యా. అబ్బా రేయ్, ఆయ్ ఆ పుల్లలకి చెవిలో తిప్పుకుండేదేనండి, ఇదిగోండి. నీకు శంభు అనే పేరు ఎలా వచ్చిందిరా? అదండి చిన్నప్పుడు ఆడుకుంటూ నా బుర్ర తీసుకెళ్ళి చెంబులో పెట్టేశానంట అయ్యా. ఇరుక్కుపోయిన నా బుర్రనే బయటికి తీయడానికి ఊరంతా కదిలి వచ్చేసిందంట అయ్యా. అదృష్టం బాగుండి బయటపడ్డానయ్యా. అప్పటి నుంచి నన్ను అందరూ శంభు శంభు అని పిలుతున్నారయ్యా. కనెక్ట్ అవట్లేదురా. శంభు చూస్తే ఎంత బుర్ర ఎంతానో ఎక్కడో తేడా కొడుతుంది. అదండి అయ్యా, చిన్నప్పుడు శంభు ఎంత ఉండేదంటయ్యా, నేను ఎలా ఉండేవాడంటయ్యా. ఈ నేవుడుంటే నేనే చెప్తా. కానీ నమస్కారం అండి అయ్యా. ఏరా రాజు, ఏంటి ఇలా వచ్చావేంటి? అయ్యా మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడండి అయ్యా. పుల్ల తీసుకోరా. ఈ సొట్టవాడు పొల్ల కింద ఆడేలాడంట. ఛీ, నేను ఆడేలా. నువ్వు చెప్పరా రాజు. డాక్టర్ గారు ఆపరేషన్ చేయడానికి 80,000 అవుద్దని చెప్పారయ్యా. మీరే ఎలాగైనా చూడాలయ్యా. మీ నాన్నకే బాగా పొగరెక్కురా. మీ నాన్నకి నాకు మాటలు. ఇప్పుడు డబ్బులు ఎందుకు ఇవ్వాలి? అయ్యా నీకైతే ఇస్తానురా. ఎందుకో తెలుసా? తిండి లేకపోతే పత్తులైనా ఉంటావు కానీ ఎవరికి చేయి చాపవు. అలాంటిది నువ్వు వచ్చి చేయి చాపావంటే నీ బాధ నేను అర్థం చేసుకోగలను. చెప్పు. అండి ఏంటి నేను అంత అందంగా ఉన్నాను ఇట్రా? ఆటోళ్ళు మానేసి మగోళ్ళు ప్రేమిస్తున్నావు అన్నమాట. నువ్వు ఏదో తత్తుకోడుకని అందులో పేపర్ ఉండొద్ది. మా బాబు వచ్చేసాడు, దగ్గర నన్ను ఇరికించేసాడు. రే రాజు, దీని మీద సంతకం మాడే. ఊరో లాస్తంతా మింగేయడానికి సంతకాలు బాగా పెట్టేస్తాడ. అందుకేరా నువ్వు అంటే నాకు నమ్మకం. రే శంభో, ఇది బ్యాగ్ రేట్. బ్యాగ్ ఏది? 20-40. రే ఇగో 40,000. అయ్యా నేను అడిగింది 80,000 అయ్యా. 40,000 ఇస్తున్నారు. రే నువ్వేమన్నా నా దగ్గర దాచిపెట్టావేంట్రా? నువ్వు అడిగిందంతా ఇచ్చేయడానికి. నెల నెల డబ్బులు కట్టారు రే. అలాగేనయ్యా. త్వరగానే ఉండరా, టైం అవుతుంది. యారా డబ్బులు ఎక్కడరా? నీ కంటికి నేను ఎర్రయ్యేదలా కనపడుతున్నాను రా. నాకు వడ్డీ లేట్ అయినా పర్లేదు. అబద్ధం ఆడితే మెంటలు వచ్చేస్తుంది. ఏమనుకుంటున్నావు? రాయ్, 1 గంటలో వడ్డీ అసలు మొత్తం కలిపి నా దగ్గర ఉండాలా, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు. ఏమనుకుంటున్నావు? ఫోన్ పెట్టాయి. సీను, ఏంటి? నాకు 20,000 కావాలరా. 20,000 తిరిగి ఎప్పుడు ఇస్తావు? 1 వారం రోజులు ఇస్తానురా. సరే, నా దగ్గర వారం వడ్డీ తెలుసు కదా. పర్వాలేదులే సీను. ఇదిగో, వారంలో అసలు వడ్డీ మొత్తం కల్పించేయాలి, తెలుసు కదా. సరే రా. వెళ్ళు. రేయ్, పనిగానే ఉండరా.
భలే ఉందో రే చూడు ఈ పక్కన కూడా నొక్కు. ఆ. ఆ. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలరా. నువ్వు నొక్కుతుంటే చాలా హాయిగా ఉంది. ఉండదేంటి మరి ఆ? ఉం? రాజుగా చేసేసుకుంటాడయ్యా. ఒరే చెంబు, హాయ్. సినిమా యాక్టర్ని చూసావా? ఎందుకు చూడలేదండి? నాగేశ్వరరావు, ఎన్టీఆర్, చిరంజీవి. వాళ్ళ సినిమాల్లోనే యాడ్ చేస్తారా. మరి మన రాజుగాడు వాళ్ళకన్నా పెద్ద నటుడురా. ఎరా ఒరే, మీ నాన్న చనిపోతాడని కూడా తెలిసి డాక్టర్ అని ఆపరేషన్ అని చెప్పి నా దగ్గర 40,000 అట్టుకెళ్ళావా? ఏం అయ్యా మనిషిరా. అది కాదయ్యా, నేను చెప్పేది కాస్త వినండి అయ్యా. వీడితో మాట్లాడి 4 పీకితే డబ్బులు వస్తాయి. ఇమ్మని చెప్పాను. ఏమిరా నేను చెప్పేది రే, సీను, ఏం చెప్పేస్తా వీడురా? ఓసారి ఆగండి. మీరు ఆవేశపడకండి. నేను చెప్పిన మాట అన్నాడు. అలా కొడితే సత్తాడు రాడు. అప్పుడు వెంకట్రావు గారు చేసింది మర్చిపోయి అరే రే, ఏంటమ్మా ఇది? లే. మీరు లేకపోతే నేను నా బిడ్డ ప్రాణాలతోనే ఉండేవాళ్ళం కాదయ్యా. మీరు నిజంగా దేవుడయ్యా. అమ్మా ఎవరు నువ్వు? మేమంతా మోసగాడు అంటే నువ్వేమో దేవుడు అంటున్నావు. ఏమయ్యా, అక్కొస్తుందా? దారిలో ఉందంటే వస్తుంది. అమ్మా, ఏమయ్యా, నొప్పి భరించలేకపోతున్నాను. కొద్ది ఓపిక పుట్టమ్మా. అయ్యో దేవుడా, ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇక్కడ ఉన్న డాక్టర్లు ఏమో చూడాలంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్దామన్నా చాలా దూరం. ఇప్పుడు ఏం చెయ్యాలి? దేవుడా కాపాడయ్యా. ఏమండి ఏమండి, ఆ అమ్మాయి నొప్పులతో బాధపడుతుంటే పట్టించుకోరేంటి? వెళ్ళి డాక్టర్ గారిని కనుక్కోవయ్యా. ఏమయ్యా నోరు తెరు. ఏం లేదయ్యా నీకు ప్రాబ్లం. కొంచెం మందులు వాడు, నేను రాసిస్తాను. ఆ మందులు కాదు, అవి మానేసి నేను రాసిన మందులు వాడు. బాగుంటావు. ముందు భయం తీసేయి ఒంట్లో నుంచి. వెళ్ళు, మందులు బయట తీసుకో. నమస్కారం అయ్యా. రాజు వచ్చావా? రాజు, డబ్బు కౌంటర్లో కట్టేసి మీ నాన్నకి ఆపరేషన్ స్టార్ట్ చేస్తాను. సారు, అక్కడ ఒక ఆడబిడ్డ పురుటి నొప్పులతో చాలా బాధపడుతుంది సార్. ఎవరూ పట్టించుకోరేడు సార్. ఆమె కడుపులో ఉన్న బిడ్డ అడ్డం తిరిగింది. పైగా ఆమెకి బ్లడ్ కూడా తక్కువ ఉంది. ఆపరేషన్ చేసి ఆ బిడ్డను బయటికి తీయాలి. కనీసం 60-70 వేలు వరకు ఖర్చు అవుతుంది. వాళ్ళ దగ్గర సిల్లిగోవ కూడా లేదు. వెనకాల ఎవ్వరూ లేరు. అందుకే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళమన్నాను. డాక్టర్ గారు, ఏదోలా చూసి మీరే ఆపరేషన్ చేయొచ్చు కదా. పాపం ఆ బిడ్డ చాలా నొప్పులతో బాధపడుతుంది. చూడు రాజు, ఇది ప్రైవేట్ హాస్పిటల్. ఫ్రీగా చేసామనుకో నా పని అయిపోద్ది. అయినా వాళ్ళ కోసం ఆలోచిస్తావేటి? ముందు మీ నాన్న కోసం ఆలోచించు. వెళ్ళి డబ్బులు కట్టేసిరా. పిచ్చా నీకు? ఏం చేస్తున్నావో అర్థమవుతుందా? తన బిడ్డ కోసం 9 నెలల నుండి ఎదురు చూస్తున్న తల్లి
బయటకు వచ్చి లోకాన్ని చూడవలసిన పసికందు. ఒక పక్క ఆ తండ్రి బాధ. వీళ్ళు బాగుండాలి సార్, బాగుండాలి. ఇక మా నాన్న అంటారా, ఏమో సార్, తప్ప ఒప్పో నాకు తెలవదు, కానీ ఈ డబ్బులు తీసుకొని ఆ బిడ్డను బ్రతికించండి సార్, బ్రతికించండి. సరే రాజు, నీ ఇష్టం. కావేరి, ఈ డబ్బు తీసుకెళ్ళి కౌంటర్లో కట్టేసి ఆమెను ఆపరేషన్కి రెడీ చేయి. సార్, సార్, మిమ్మల్ని నాగా పిలుస్తున్నారు. నాన్న, డాక్టర్ గారు చెప్పారు నీకేం పర్వాలేదంట. అరే రాజు, నాకంతా తెలుసు. నాన్న, నన్ను క్షమించండి నాన్న, అయ్యో. బాధపడకరా, నేను మీ అమ్మని చాలా బాధ పెట్టానురా. రోజు తాగొచ్చి మీ అమ్మను కొట్టేవాడిరా. దాన్ని నేను బాగా చూసుకుని ఉంటే ఇప్పుడు అది బతుకుండేది. నేను చాలా పాపం చేశానురా. ఇప్పుడు ఆడదాని ఉసిరి తగలకూడదురా. ఇప్పటి వరకు నీ పెళ్లి చేయలేకపోయానురా. నువ్వు చేసింది చాలా మంచి పని. నాకు ఒక మాట ఇస్తావా? ఏంటి నాన్న? నువ్వు పెళ్లి చేసుకుని పిల్ల పాపలతోటి సంతోషంగా ఉండాలిరా. ఇదే నా ఆఖరి కోరిక. చేసుకుంటావు కాదు? నానా, ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదా నానా? నేను ఇంకో పెళ్లి చేసుకుంటే నాకు భార్య వస్తుంది నాన్న, నీకు అమ్మ రాదు. నేను ఉన్నంతకాలం ఆ అమ్మ నాన్న నీకు నేనే నాన్న. అయితే నాన్న నిన్ను పెద్దవ్వకు బాగా చూసుకుంటా. చూసుకుంటావా నాన్న? నేను ఉన్నంత వరకు నీ తోడుగా ఉంటాను నాన్న. నీ చెయ్యి ఎప్పటికీ విడిచిపెట్టను. మీరు తప్పుకోండి. డాక్టర్,
సారీ రాజు. నాన్నా నీ చేతి పట్టి నడిచిన దారి ఇంకా ఉంది. నాన్నా నీ మాట వినే నా హృదయం ఇంకా ఉంది. నీ నీడలోనే బ్రతికిన నా చిన్న లోకం. నువ్వు లేని ఈ క్షణం గుండె ఆగినట్టు ఉంది నాన్నా. ఎవరో తెలియని మా కోసం ఆయన తండ్రిని పోగొట్టుకున్నారు. ఈయన గురించి తెలిసిన మీరు ఈయన కొడుతున్నారా? రాజు నన్ను క్షమించు రాజు. అనవసరంగా ఈ చేతితో నిన్ను కొట్టేశాను రాజు. నన్ను క్షమించు రాజు. క్షమించు క్షమించు రాజు. క్షమించు 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 రాజు. సార్ మీరంతా నా వాళ్ళు. నన్ను అనే హక్కు మీకుంది, నన్ను కొట్టే హక్కు కూడా ఉంది. ఒరే రాజు, మనుషుల్లో కూడా దేవుడు ఉన్నాడు అనుకుంటే అబద్ధం అనుకున్నాను రా. కానీ నిన్ను చూశాక అది నిజం అనిపిస్తుంది. ఒరే నువ్వు రాజు కాదురా, మహారాజువి. మనసున్న మహారాజు రా నువ్వు. ఈ రాజు ఒంటరిగా ఉండిపోకూడదు, రాణి కూడా ఉండాలి. ఏమంటారు? నిజమే. రాజు ఒప్పుకుంటే రాణి కూడా సిద్ధంగా ఉంది. అక్క లక్ష్మి లక్ష్మి ఆయన గురించి తెలిసిందా అయ్యా? ఎక్కడా? మన పక్కూరేనే. పదైతే వెళ్దాం. అక్క ఆయన గురించి తెలిసిందక్క, వెళ్ళి కలిసి వస్తాం. బాబు నువ్వు చెల్లి, ఆయన్ని నేను పెళ్లి చేసుకుంటాను. ఎవరమ్మా? మా పెద్దమ్మ వాళ్ళ అమ్మాయి అండి. సిటీలో ఉంటూ చిన్న జాబ్ చేసుకుంటుంది. పెళ్ళంటే అసహించుకునే నాకు మీ గురించి తెలిసాక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మీకు ఇష్టమైతే నన్ను పెళ్లి చేసుకుంటారా? మనుషులందరూ మహారాజులే. వారికి ఈ ఫిల్మ్ అంకితం.